హాయ్ అండి. ఇది వచ్చేసి కొంచెం హెవీ సైజ్ ప్యాంటు. దీనికి సీట్ ఎక్కువ, బాగా ఎక్కువ. 8 అంగుళాలు, సుమారు 7.5, 8 అంగుళాల సీట్ ఎక్కువ ఉంది. దీని మెజర్మెంట్ ఇది 38 పొడవు, 18 మోకాలు, 40.5 నడుము, 48 సీటు, 30.5 తొడ లూజు, 27.5 తొడ కరెక్ట్. మనం తొడ కరెక్ట్ తీసుకుంటాం కదా, ఇది 30.5 లూజింగ్ కోసం. 19 మోకాలు, 15 బాటము, 27.5 కిస్తా రౌండ్ సర్కిల్. దీనికి 27.5, 28 ఉండొచ్చు కిస్తా రౌండ్. ఇప్పుడు ఇది కటింగ్ చేద్దాం. బాగా సీట్ ఎక్కువ, వీళ్ళకే కష్టం మన కటింగ్. ముందుగా కటింగ్ చేసేటప్పుడు క్లాత్ ని సాఫ్ చేసుకోవాలి. పెట్టె మీద వాష్ చేసి షింక్ చేస్తే చాలా మంచిది. వాషింగ్ లో షింక్ చేస్తే కరెక్ట్ వస్తాయి. నేను 2 చేయడం జరిగింది. వాష్ లో షింక్ చేయడం జరిగింది. తరువాత కటింగ్ వచ్చేటప్పుడు ఐరన్ కూడా సాఫ్ చేస్తా ఐరన్ లో. ఇప్పుడు ముందుగా ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. పైన 1/2 ఇంచ్ ఖర్చు ఉండాలి మనకి. 1/2 ఇంచ్ ఖర్చు వదిలేసి ఒక మార్కింగ్. ఇక్కడ మనం బెల్ట్ తగిలియడానికి ఇది ఖర్చు మార్కింగ్. ఇప్పుడు మనం ఇంచున్నర ఇక్కడ పట్టుకున్నాం. ఇక్కడ మనకు బెల్ట్ తగులుతుంది, తయారయ్యేది బెల్ట్ ఇంచున్నర వస్తుంది. కాబట్టి ప్యాంట్ పొడవు 38. ఇది బాటం పట్టీ కోసం. మోకాలు వచ్చేసి 18. 27.5 కిస్తా. 27.5 ఈ కిస్తా మెజర్మెంట్ వచ్చేసి 27.5. 27.5లో 6 అంగుళాలు మైనస్ చేయాలి. 6 అంగుళాలు మైనస్ 21.5. 21.5ని 2 భాగాలు చేసుకోవాలి. 21.5ని 2 భాగాలు చేసుకుంటే మనకి 10.5 పావు తక్కువ 11. 10.5 పావు తక్కువ 11 వస్తుంది. పావు తక్కువ 11, పావు తక్కువ 11 ఇలా పెట్టుకోవాలి. సాగే క్లాతుల అయితే కొంచెం పైకి పెట్టుకుంటా ఉండాలి. నేను ఇప్పుడు దీన్ని 27.5, 28 దాకా ఉండాలన్నాను కదా, అందుకని ఇక్కడ నేను పావు తక్కువ 11 మీద పెట్టేస్తున్నా. ఇది 28 వస్తుంది. మళ్ళీ ఇటు కూడా ఇలాగే మార్కింగ్ చేసుకోవాలి. ఇటు పావు తక్కువ 11, ఇది 18, ఇక్కడ 38. ఇది బాటం పట్టి. ఇప్పుడు దీన్ని ఇలాగే మార్కింగ్ చేసుకుందాం. ఇక్కడ అంచు వదిలేసి ఒక మార్కింగ్. ఇక్కడ నుంచి పాయింట్ తక్కువ 2, ఇక్కడ నుంచి 2.5కి పాయింట్ తక్కువ. దీన్ని లైట్గా మీడియంగా ఇలా షేప్ ఇచ్చుకోవాలి. ఇక్కడ నుంచి 2.5. ఇదంతా జిప్పు ఓపెన్. 2.5 వదిలేసి ఇదంతా జిప్పు ఓపెన్. నడుము వచ్చేసి 40.5. దీనికి 41 చేద్దాం. ఒక 1/2 ఇంచ్ నడుము లూజ్ అయినా మనకు సీటు కరెక్ట్ రావాలి. సీటు ఇది 41. సీట్ వచ్చేసి 48. ఈ 41లో 4 భాగాలు ఇక్కడ ఖర్చు వదిలేయాలి. 10.5, 4వ భాగం 10.5. 10.5 మళ్ళీ ఇటు ఖర్చు. సీటు 48. సీటు ప్లేస్ ఇది ఇక్కడే పట్టుకోవాలి. దీనికి ఫిట్టింగ్ ప్యాంట్ ఇది ఫిల్డ్ లేవు. 48, 12, 4వ వంతు 12. ఇక్కడ 12 చూడండి రావట్లా. ఎంత తేడా ఉంది, రావట్లా. అందుకని ఇక్కడ షేప్ కోసం 12 పెట్టుకోవాలి. ఖర్చు లేదు, ఇటు ఖర్చు లేదు. మనం టోటల్ రౌండ్ మీద చూసుకోవాలి. ఇక్కడ తొడ లూజ్ వచ్చేసి 30.5. ఇక్కడ కూడా చూడండి ఎంత తేడా ఉందో. మనకి 30.5 అయితే పావు తక్కువ 15 వస్తే బాగుంటుంది. ఇప్పుడు ఇది 14.5 వస్తుంది. ఫ్రంట్ షేప్ కలవట్ల. 14.5 వస్తుంది. 7.5 సెంటరు 14.5. ఇలాంటి ప్యాంట్లకు చాలా కష్టం ఇవి. అందుకని ఇలాంటి వాటికి కొంచెం జాగ్రత్తగా నీట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది సెంటర్ 7.5. 14.5లో సెంటర్ 7.5. బాటం వచ్చేసి
15కి ఒక కొంచెం పెంచుకుందాం. ఈ సైజుకి 15 అయితే సన్నంగా కనబడిద్ది. నేను దీనికి 15.5 చేస్తున్నా. 15.5. మరి ఇక్కడ సన్నమై ఇక్కడ బ్యాలెన్స్ కుదరవు ఈ తొడ లూజుకి, అందుకని వీటిని కొంచెం సరి చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మోకాలు సెంటర్కి ఇలా టేపు లాగి మోకాలు మార్కింగ్ సెంటర్ చూసుకోవాలి. ఇక్కడ మోకాలు వచ్చేసి ఈయనకి 19 ఉంది, కానీ 20 చేద్దాం. సెట్ అవ్వదు, మ్యాచ్ అవ్వదు. 20, 20.5 కూడా చేయొచ్చు. 5.5. ఇది ఈయనకి 20.5 మోకాలు. 5.5, 10.5. ఇప్పుడు ఈయనకి ఈ లైట్ బెండ్గా ఉన్న ఈ స్కేల్తో ఇక్కడ షేపు కలుపుకోవాలి. ఈ షేపు కలవాలి. ఇక్కడ నుంచి స్ట్రైట్. ఇక్కడ ఈ బాగా బెండ్ ఉన్నటువంటి ఈ స్కేల్తో ఇక్కడ సెట్ చేసుకోవాలి. ఇలా సెట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి 30 ఇంచు తగ్గింది లూజు. మళ్ళీ తొడ లూజు తగ్గింది, సీటుకి రావాలి, నడుము సరిపోయింది. కానీ ఇవన్నీ మనం బ్యాక్లో సరి చేసుకోవాలి. ఇక్కడ షేప్ మిస్ అవ్వకూడదు. ఈ షేప్ పోతే ప్యాంటే కూర్చోదు. అందుకని టోటల్ రౌండ్ మీద పెంచుకునే ఇవన్నీ పెరుగుతాయి, ఇబ్బంది లేదు. ఇలా తగ్గినా పెరుగుతాయి, కానీ ఈ షేప్ మిస్ అవ్వకూడదు. ఇప్పుడు మనం ఇక్కడ 1/2 ఇంచ్ పైకి ఖర్చు ఉండాలి. 1/2 ఇంచుని ఇక్కడ ఎత్తు పెంచుకోవాలి. ఇక్కడ 1/2 ఇంచి డౌన్ చేసుకోవాలి ఫ్రంట్లో. దీన్ని ఇలా ఈ స్కేల్ తోటి ఈ షేప్ని ఇచ్చుకోవాలి. సైడ్లో ఎత్తు పెరిగింది, ఇక్కడ డౌన్ అయింది. క్రాస్ పాకెట్ కోసం ఇక్కడ 2.5. ఇక్కడ నుంచి 1.5 ఇంచు వదిలేసి క్రాస్ పాకెట్ ఓపెన్ 6 అంగుళాలు. ఇక్కడ లైట్గా క్రాస్ ఉన్నటువంటి షేప్ని పెట్టుకుంటే క్రాస్ పాకెట్లు నీట్గా ఉంటాయి. ఇప్పుడు ఇది కట్ చేద్దాం. ఇలాంటి వాళ్ళకి కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. కొంచెం ఫ్రీ అయినా పర్వాలేదు, ఫిట్టింగ్ అవ్వకూడదు. ఫ్రీ అయితే మనం లూజ్ తగ్గించుకోవచ్చు, ఫిట్ అయితే పెంచలేము. అందుకని ఖర్చు పెట్టాలా ఏందనేది చూసి కటింగ్లో ఖర్చు పెట్టుకుంటే మంచిది. ఇంకొంచెం ఖర్చు ఉంటే, పుట్టిన ఖర్చు ఉంటే లోపల ఫిట్ అయ్యిందంటే లూజ్ చేసి ఇవ్వగలం. ఇలా సీట్ ఎక్కువ ఉన్న వాళ్ళకే మనకి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కటింగ్. ఎందుకంటే షేపులు సెట్ అవ్వవు, షేపులు మిస్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఇది ఇలా వన్ సైడ్ లేపేసినాక దీన్ని ఒక పార్ట్ని ఇలా వదిలేసి ఇలా పరుచుకోవాలి. ఇలా వాల్చుకొని కట్ చేసుకోవాలి. ఇది సెంటర్ కటింగ్. వన్ సైడ్ ఏం చేయలేదు, సెంటర్ కటింగ్ ఇది. అందుకని ఇవి ఘాట్లు కలవాలి, అన్ని కలవాలి. ఈ ఘాట్లు పెట్టుకొని కలిపి కుట్టాలి. ఫ్రంట్ బ్యాక్ ఘాట్లే మనకు ముఖ్యం. ప్యాంటు మెలి తిరగకుండా ఉండాలంటే ఘాటు కలవాలి. ఈ పాకెట్ ఘాట్లు. ఇప్పుడు దీన్ని ఇలాగే బ్యాక్ తీసుకుందాం. ఇక్కడ కొంచెం 1 ఇంచు 1.5 ఇంచు దాకా ఇక్కడ ఖర్చు ఉండేలాగా పెట్టుకోండి.
ఇటు బ్యాక్ పెరగాలి. ఇప్పుడు దీన్ని మార్కింగ్ చేసుకుందాం. మార్కింగ్, ఇది మార్కింగ్. ఇక్కడ స్ట్రైట్ గా కాకుండా ఒక పాయింట్ ని క్రాస్ చేసుకుంటే బాగుంటుంది. ఒక పాయింట్ క్రాస్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఇంచున్నర, ఇక్కడ ఇంచున్నర, ఇక్కడ పావుదక్కు 2, ఇక్కడ వచ్చేసి తొడలూజుకి 13, తయారు 13. ఈయనకు కావాల్సింది ఇప్పుడు మనం ముక్క పడుతుంది. ముక్క పెడదాం, మీకు ముక్క పెట్టి చూపిస్తాను. దీన్ని ఇలా పెట్టుకొని నేను ఇలా పెట్టేసి మీకు చూపుతాను. ఈ ముక్కని ఇలా పెట్టేసి ఇప్పుడు ఇక్కడ మార్కింగ్ వేద్దాం. ఇది జరగకుండా దీనికి ఇలా మార్కింగ్. ఇప్పుడు ఈ తొడ రౌండ్ మనం చూసుకోవాలి. ఇక్కడ ఖర్చు వదిలేసి 13 తయారు. మనకు కావాల్సింది 30.5, ఇటు 31 తయారు. ఇక్కడ 30.5, ఇక్కడ 13, ఇక్కడ ఖర్చు. మళ్ళీ కొలుసుకుందాం. 13, మనకు కావాల్సింది 30.5. ఇక్కడ కూడా ఖర్చు వదిలేసాను. ఇక్కడ ఇంత పెరిగినప్పుడు ఇక్కడ పావుదొక్క 2 పెడితే ఈ షేప్ సెట్ అవ్వదు. అందుకని ఇక్కడ ఇంకో పావించి పెంచుకోవాలి, ఎందుకంటే షేప్ కూర్చోదు. ఇప్పుడు వచ్చేసి మార్కింగ్ చేసుకుందాం. ఈ షేప్ సెట్ అయ్యే స్కేల్ ఉండదు మన కాడ, ఇంత డీప్గా సెట్ అయ్యేటటువంటి షేప్. దీన్ని మనం జాగ్రత్తగా ఇలా షేప్ని ఇచ్చుకోవాలి. ఇది సరిపోయింది. ఇంకా ఇక్కడ ఇంకో పావించి పెరిగింది. అప్పుడు ఇక్కడ వచ్చేసి కొలత మారుతుంది. ఏం కాదు, కొంచెం ఫ్రీ ఉంటుంది. ఇక్కడ పావుదక్కు 10, పావుదక్కు 10, ఇక్కడ 22 వస్తుంది. ఈ సైజుకి ఇక్కడ 22 వస్తేనే మరి ఈ తొడలూజు వస్తుంది, లేకపోతే ఇక్కడ కూర్చోదు. పైగా దగ్గరలో ఉంది, కొంచెం లూజ్ ఉంటేనే బెటరు. ఇప్పుడు ఈయనకి ఇక్కడ మార్కింగ్ వేద్దాం. పిస్తా మార్కింగ్ ఇక్కడ వదిలేసి ఇక్కడ ఈ షేప్ని సెట్ చేసుకోవాలి. ఈ తొడలూజు, ఈ తొడ మార్కింగ్, తొడలూజు కాడ నుంచి ఈ షేపులోనే వెళ్ళిపోవాలి పైకి. ఇది ఈ షేప్లోనే పైకి తీసుకెళ్ళాలి. ఇదే షేప్లో నుంచి పైకి ఇలా తీసుకెళ్ళాలి. ఈ షేప్ మిస్ అవ్వకూడదు. ఈ షేప్ మిస్ అయితే ప్యాంట్ కూర్చోదు. ఇక్కడ మనం ఇంత డౌన్ చేసాం, మనకి ఇది నిలకడ. మనం మార్కింగ్ చేసాం ఫ్రంట్లో, ఇది నిలకడ. ఇక్కడ నుంచి మనం దీనికి ఎత్తు 2 అంగుళాలు పెంచుతున్నాం. ఎందుకు? సీట్ ఎక్కువ ఉంది. మామూలుగా అయితే ఇంచున్నర, పావుదొక్క 2 కదా, 2 అంగుళాలు పెంచుతున్నాం దీనికి. ఈయనకు పెరిగితేనే, లేకపోతే వీళ్ళకి సీట్ సెట్ అవ్వదు. ఇక్కడ డాట్ పట్టడం కోసం కొంచెం ఎక్కువ పెట్టుకుంటే డాట్ పట్టినాక చక్కగా వస్తుంది. 41 4వ వంతు ఇక్కడ 10.5 పెట్టుకొని 1 ఇంచి 30. ఈయనకి డాట్ ఇంకొంచెం ఎక్కువ పెట్టుకోవాలి, పెద్ద డాటు. నేను మామూలుగా అయితే ఇంచున్నర పెడుతున్నా, దీనికి 1 ఇంచి 30. ఇది బ్యాక్లో ఖర్చు కోసం. ఇప్పుడు ఇక్కడ సీట్ రౌండ్ చూసుకోవాలి. సీట్ రౌండ్ వచ్చేసి ఇక్కడ ఖర్చు వదిలేసి 11 పాయింట్ తయారవుతుంది ఫ్రంట్లో. 11 పాయింట్. ఈయనకి 48, 24 ఇక్కడ తయారు. ఇక్కడ 11 పాయింట్.
ఇప్పుడు చూడండి, ఇది ఇక్కడికే ఇది ఎక్కువైంది, ఇక్కడికే. ఇంకా మనం ఫ్రీ చేయాలి. అప్పుడు దీన్ని ఫిల్టర్నే, అందుకే ఇంకొంచెం పెద్ద ఫిల్టర్ వేసుకుంటూ ఉండాలి. పెద్ద ఫిల్టర్ వేసుకుంటే ఇది లెవెల్ అవుతా ఉంటది. ఫిల్టర్ పెరగాలి, ఎందుకంటే సీటు రావాలి కదా. వీళ్ళకి సీట్ ఎక్కువ ఉంది, మరి సీట్ రావాలంటే మనం డాట్ని ఎక్కువ పెట్టుకోవాలి. అప్పుడు సీటు లెవెల్ అవుతా ఉంటది. ఇప్పుడు సరిపోయింది. ఇప్పుడు దీనికి కిస్తా గుంట తీద్దాం. అది ఇలా జాగ్రత్తగా చేసుకోవాలి. ఇప్పుడు కిస్తా రౌండ్ కొలుద్దాం. కిస్తా రౌండ్ ఈయనకి 28 ఉంటే సరిపోతుంది అనుకున్నాం. 28. ఇక్కడ 3 అంగుళాలు బెల్టులు పెరుగుతాయి కాబట్టి ఫ్రంట్ లో ఇంచున్నర, బ్యాక్ లో ఇంచున్నర, 3 అంగుళాలు తీసేశాను. ఇక్కడ ఖర్చు కూడా తీసేసి ఇక్కడ 13.5 తయారు. 13.5. ఇక్కడ కూడా ఖర్చు వదిలేయాలి. ఖర్చు వదిలేసి కొలుసుకోవాలి. ఈయనకి 28 కరెక్ట్గా వచ్చింది చూడండి. 28 తయారు, కరెక్ట్గా ఉంది. 28 తయారు. ఇలా గనక కటింగ్ చేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది. ఈయనకి 27.5 ఉంది కిస్తా. నేను తీసుకుంటే 28 ఉండొచ్చు, 28 ఉండొచ్చు అన్న. 28 యాజ్ ఇట్ ఈజ్ వస్తుంది. ఇంకొక కొంచెం పెరిగినా ఇబ్బంది లేదు వీళ్ళకి, ఒక పావు ఇంచి. ఎందుకంటే సైజ్ ఎక్కువ ఉంది, సీట్ ఎక్కువ ఉంది, ఫ్రీగా వదిలేస్తుంది కిస్తా వీళ్ళకి. ఇలాంటి వాళ్ళకి ఇలా కట్ చేసుకోవాలి. ముక్క పెట్టుకుందాం. కటింగ్ చాలా జాగ్రత్తగా, ఇలాంటి వాళ్ళకి చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. ముక్కలు సరిపోవు వీళ్ళకి, లూజులు రావు, షేపులు సెట్ అవ్వవు. ఇప్పుడు ఇది చాలా బాగా కూర్చుంటది, ఇబ్బంది లేదు. ఈ ఘాట్లు పెట్టాలి. ఫ్రంట్ ఘాట్లు, బ్యాక్ ఘాట్లు తగిలిచ్చేటప్పుడు ఇలాగే కలిపి తగిలియాలి. ఈ ముక్క తగిలియడం కూడా చాలా నీట్గా తగిలియాలి. ముక్క తగిలియడం. ఇది దీని ముక్క. ఎస్, ఇది ఇలా. ఇప్పుడు మనం దీని బ్యాక్ పాకెట్ మార్కింగ్ వేద్దాం. సైడ్ లో నుంచి 2.5, పాకెట్ వచ్చేసి 5.5 ఓపెన్, పావుదక్కు 3 సెంటరు. ఇక్కడ నుంచి 3.5, ఇక్కడ నుంచి 3.5. దీనికి బ్యాక్ డాట్ కొంచెం ఎక్కువ పట్టాలి. సెంటర్లో బటన్. ఇది ఇలా కట్ చేసుకుంటే నీట్గా ఉంటాయి. థ్యాంక్ యూ.